దేవునికి స్తోత్రం. మరోసారి దేవుని సందులో చేరి స్తుతించే దానికి భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. దేవునికి కృతజ్ఞత చూపాలి అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే అమ్మాయి సిరి కుటుంబము, అమూల్య కుటుంబము ఈరోజు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కీర్తనలు 105వ కీర్తన మొదటి వచనంలో మాట చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. చాలు. జనములలో దేవుడు చేసిన కార్యములను తెలియచేయటాన్నే కృతజ్ఞత అంటాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప కార్యాలను జనములలో తెలియచేయటము దేవుని కృతజ్ఞత చెల్లించటమని కీర్తనాకారుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. అదేవిధంగా మరి సిరి కుటుంబంలోను మరి అమూల్య కుటుంబంలోను జరిగించినటువంటి కార్యములను బట్టి ఈరోజు వారు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో అలా కృతజ్ఞత చెల్లించిన సందర్భాలు, దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత చూపించిన వారు ఉన్నారు. వారి గురించి మనం ఇప్పుడు కొంత టయాన్ని బట్టి, అనుకూలతను బట్టి జ్ఞాపకం చేసుకుందాం. నోవహు తమ కుటుంబానికి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతగా అర్పణ అర్పించాడు. దేవుడు నోవహు పట్ల ఏ కార్యం చేశాడు? జలప్రలయము నుండి కాపాడాడు, క్షేమస్థితిని కలుగ చేశాడు. అందుకే నోవహు కృతజ్ఞతగా బలిపీఠం కట్టి దాని మీద దహన బలి అర్పించినప్పుడు దేవుడు అర్పణను ఆగ్రానించాడు. ఎందుకంటే అది దేవునికి ఇంపైనది కదా. కీర్తనాకారుడు 69వ కీర్తనలో ఏమంటాడంటే, కృతజ్ఞత చెల్లించటము దేవునికి ప్రీతికరము, అందుకని ఆయన ఇంపైందిగా ఆగ్రానిస్తాడు అన్న సత్యాన్ని ఈ భాగంలో మనం చూస్తాం. 69, 30, 31 వచనాల్లో చూస్తే ఎందుకంటే వీటన్నిటికన్నా కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించటము ప్రీతికరము, దేవునికి ఇష్టము. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యము, ఆయన చేసిన కార్యాలకు కృతజ్ఞత చెల్లించటము ఇది దేవుని చిత్తము, ఇది పరలోక పద్ధతి అన్న విషయాలు మనం నేర్చుకున్నాం గతములో. అందుకని ఇక్కడ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారితో నిబంధన చేశాడు. ఇక శపించరని వాగ్దానం చేశాడు. ఇంకా వారిని దీవించాడు. మీరు అభివృద్ధి చెందుడి అన్నాడు. కాబట్టి సిరి కుటుంబము, అమూల్య కుటుంబము నువ్వు దేవుడు దీవించి అభివృద్ధి పరచును గాక. దేవునికి స్తోత్రం. నిజంగా కృతజ్ఞత చెల్లించటము చాలా మంచిది. అబ్రహాము దాసుని పిలిచి ఒక బాధ్యతను అప్పగించి పంపించాడు. దేవుడు ఆ పెద్ద దాసుని పట్ల చూపిన కృపను బట్టి, అబ్రహాము పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఆ పెద్ద దాసుడు దేవునికి స్తోత్రం చెల్లించాడు. 24వ అధ్యాయం ఆదికాండము 48వ వచనం చూస్తాం. నా తల వంచి యెహోవాకు మ్రొక్కాడు, ఎందుకంటే వివాహము జరిగించటములో దేవుని చిత్తాన్ని తెలియచేస్తూ సరైన మార్గములో నడిపించాడని అబ్రహాము దాసుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. తర్వాత చూస్తే బెతూయేలు కానీ లాబాను కానీ వాళ్ళ అభిప్రాయం ఏమి వ్యక్తం చేశారంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని వారు అన్నారు. దేవుడు వారి పట్ల జరిగించిన కార్యము ఏమిటి? వివాహము. కాబట్టి సిరి విషయంలోను,
అమూల్య విషయంలో కూడా దేవుడు వివాహాన్ని జరిగించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. వివాహం జరిగించిన దేవునికి స్తోత్రం. తర్వాత ఎలిజబెత్ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆమె గర్భవతి అవటమే కష్టం, అసాధ్యము. కానీ దేవుడు ఏదైనా సాధ్యపరచగలడు కాబట్టి దేవుని మహాకనికరము ద్వారా ఎలిజబెత్ గర్భవతి అవటమే కాకుండా ఆమె చక్కగా ప్రసవించి బిడ్డను కన్నప్పుడు వారందరూ సంతోషించారు. ఇరుగు పొరుగు వారు కూడా ఎంతగానో ఆనందించారు. ఇది దేవుని కార్యము, ఇది దేవుని మహా కనికరము అని వాళ్ళు చెప్పారు. లోకా సువార్తలో మనం చూస్తాం, 1వ అధ్యాయము చదువు. ఎలిజబెత్ మీద మహాకనికరము చూపాడని, ప్రసవించిందని, బిడ్డను కన్నదని అందరూ పొరుగువారు కూడా సంతోషించారు. నిజంగా సిరి కుటుంబములోను, సిరి విషయములోను, అమూల్య విషయములో కూడా దేవుని మహాకనికరము ద్వారా వారు దేవుని బహుమానములను పొందుకోగలిగారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. లేకపోతే సిరికి విషయములో శ్రేష్ట ఎక్కడిది, అమూల్యకి అభిజ్ఞ ఎక్కడిది? వారి యొక్క ఒడిలో దేవుని బహుమానం ఎక్కడి నుంచి కలిగేది? వివాహం జరగబట్టే కదా, అది దేవుని కృపే కదా. అందును బట్టి కూడా దేవునికి స్తోత్రం. శ్రేష్టాన్ని బట్టి, అభిజ్ఞాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం కదా. దేవుడు ఇచ్చాడు. వివాహం జరగకపోతే ఈ బహుమానం పొందుకునే ధన్యత కలిగేది కాదు ఇద్దరికి కూడా కదా. దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు మనకి సరిగా అర్థము కావు కదా. నిజంగా హృదయానికి గోచరము కాని విషయాలు దేవుడు అనేకం జరిగిస్తూ ఉంటాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అమూల్య పెరిగింది కానీ కాలం మీద చిన్నపిల్లే కదా, ఈమెకొక పిల్ల ఇప్పుడే. సరే, సరే, దేవుడు ఇచ్చిన ఈ బహుమానము మరి అస్వస్థత గురి అయినప్పుడు దేవుడు స్వస్థత కలుగు చేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు కదా. అమ్మాయి శ్రేష్ట వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ నుండి కింద పడింది. ఇప్పుడు అమ్మాయిలు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి, అమ్మాయి శిరీష హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది కాబట్టి అక్కడ ఉంటా ఉన్నారు. మరి బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆ మెట్లు మీదకి చివరికి వెళ్ళి జారి పడింది. మొన్న పోయినసారి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పింది కదా అమ్మాయి. నిజంగా దేవుని మహా కనికరం, దెబ్బ కూడా తగలకోకుండా దేవుడు స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాకుండా అనారోగ్యం కలిగినప్పుడు కూడా దేవుడు శ్రేష్టకి స్వస్థత ఇచ్చాడు. అందును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాపాడినందుకు, స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ఈ స్వస్థత కార్యము దేవుడు చేసిందే. అభిజ్ఞాపక్షంగా కూడా దేవుడు స్వస్థత కార్యం చేశాడు. ఎన్ని నెలలరా? సంవత్సరమా? అదే మొన్న చేశాం కదా పుట్టినరోజు, కేక్ కట్ చేసాం. సంవత్సరం నిండింది. 12 నెలల పాప డెంగ్యూ ఫీవర్ వచ్చింది. రక్త కణాలు పడిపోవటం, సెల్స్ డౌన్ అవ్వటం నిజంగా చాలా అసాధ్యమైనటువంటి కార్యం అది. దేవుని కృపే. నిజంగా ప్రార్థన చేశారు కుటుంబము, మరి తల్లి, మరి వాళ్ళ అమ్మమ్మోళ్ళు, సంఘము అందరం కలిసి ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు స్వస్థ ఇచ్చాడు. చూడండి, వాళ్ళు సీరియాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కృతజ్ఞత చెల్లించుకుంటున్నారు. నిజంగా అమ్మాయి పుట్టినరోజు జరుపునప్పుడు కూడా అంతా మనకి అక్కడే జరిగింది కాబట్టి ఆ పాస్టర్ గారి దగ్గరే చేద్దాం,
ఆ సంఘంలోనే చేసుకుందామని వాళ్ళ నాన్నగారు గాంధీ గారు ఇక్కడికి తీసుకొచ్చి కేక్ కట్ చేయించాడు. ఆ, మళ్ళీ ఇప్పుడు చీరాల నుంచి వస్తున్నాడు ఉం? సాక్ష్యం చెప్పటం కోసం. ఉం? అమ్మాయిల ముందేం తీసుకొచ్చారు కదా, చూడు చర్చి అంత కల తిరుగుతుంది. మొన్న కూటం జరిగితే అన్ని లాగేస్తుంది, మైకి లాగేస్తుంది. ఆ, ఈ చర్చి అంతా నాదన్నట్టు తిరిగేస్తుంది. నిజంగా దేవుని కృప. ఆ, రక్త భేది అని అన్నారు, దాని గురించి సరైన అవగాహన లేదు. కానీ రక్తం భేదించుకోవటం ఏంటి, రక్త భేది ఏంది? పొంపులి వాళ్ళ నాన్నగారికి రక్త భేది అనే జ్వరం వచ్చింది. 28 అధ్యాయ అపోస్తుల కార్యములో చెప్తాడు ఈ మాట. ఏమ్మా 8వ వచనం. ఆ జ్వరము చేతను రక్తం భేదించుకోవటం, సెల్స్ డౌన్ అవటం అనేమో రక్త భేది అన్నాడు. అప్పుడే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు దీపంలో ఉన్నారు, దీపముల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి, దోమకాటు ఎక్కువగా ఉంటుంది. అక్కడ వైద్యులు లేరు, అందుట్లో వాళ్ళు అనాగరికులు. అలాంటి పరిస్థితుల్లో అతనికి రక్త భేది జ్వరం వచ్చినప్పుడు పౌలు గారు అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వచ్చింది. వారు కృతజ్ఞతగా పౌలు గారిని సాగనంపారు. అనేక వస్తువులు ఇచ్చి మర్యాదలు చేసి ఆ వాడదాకా వెళ్ళి కావలసిన అన్ని సమకూర్చి కృతజ్ఞతను వారు సాటుకున్నారు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత చెల్లించటము మంచిది అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. స్వస్థత కార్యాలు కలిగినప్పుడు అన్యుడైనటువంటి వ్యక్తి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చారు. డాక్టర్ గారు రాస్తాడు 17వ అధ్యాయం 15వ వచనంలో, తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు. కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు, దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్వస్థత అని. కాబట్టి అభిజ్ఞాకి కలిగిన స్వస్థతను బట్టి వాళ్ళ అమ్మమ్మగారు కానీ, మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కానీ ఈ విధంగా మరి శ్రీరాల నుంచి వచ్చి ఇక్కడికి కూటం జరుపుకోవటం దేవునికి స్తోత్రం. నిజంగా వాతావరణం బాగా లేదు. గుంటూరులో కూడా బాపట్లో కూడా బాగా ఫ్లడ్స్ ఉన్నాయి, అటు చాలా ఉధృతంగా ఉన్నాయి. అయినా కూడా వారు వస్తూ ఉన్నారు. నిజంగా కొన్ని రైలు పట్టాలు కూడా కొట్టుకుపోయినాయి, కింద బాగా లేవు పట్టాలు. అప్పుడప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద లైన్లు వేశారు. చాలా నేను చెప్పాను కదా, ప్రకృతి విపత్తులు ఏ విధంగా కలుగుతున్నాయి అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. కారణము నిజంగా మనమే, మన అవిధేయతల వల్ల కలుగుతున్నవి అన్న విషయాలు వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి కృతజ్ఞత చెల్లించటం, కృతజ్ఞత చెల్లించినట్టు కనపరుచుకోవటం ఎంతో మంచిదని యేసు ప్రభువు చెప్పారు. 9 మంది స్వస్థత పొందారు కదా, వారేరి ఈ అన్యుడు తప్ప మహింపరచుటకు ఇంకెవడు కనబడలేదా అన్నాడు కదా. అంటే అది వీళ్ళు కనబడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించి జనుల ముందు ఆయన కార్యాలు తెలియచేయటం అన్నది కృతజ్ఞత అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆ విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు జీవితంలో కూడా 30వ అధ్యాయము 2వ వచన కీర్తన, ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవుని కీర్తించినప్పుడు మొరపెట్టగా దేవుడు స్వస్థపరిచాడు. నిజంగా అభిజ్ఞ కోసం రోజు ఉదయాన్నే ప్రార్థన చేసి ఫోన్ చేసేది అమ్మ శ్రీరాల నుంచి. పాస్టర్ గారు ఏం అమ్మాయికి తగ్గిందిరా అని అడిగితే, ఇంకా ఇదిగానే ఉంది, ఇంకా టెస్ట్ చేయలేదు. చిన్నపిల్లకి నరాలు దొరకట్లా, ఇంజక్షన్ ఎక్కియటానికి కూడా. ఎంత వయసు పాపం పిల్లది, ఫస్ట్లో బొద్దుగానే ఉంది కదా, అమూల్యలాగా. తర్వాత రాను రాను సన్నబడిపోయింది. మధ్యలో బలహీనత రావటం, మోషన్స్ అవ్వటం, కొంత ప్రాబ్లమ్స్ వల్ల
సన్నబడి నరాలు దొరకట్లేదు. చిన్నపిల్లకి ఎక్కించుతా ఉంటే నిజంగా బాధాకరమే. ఆ! ఆ! అవును. హ్మ్. అవును. చేతుల్లో నరాలు దొరక్క కాలు నరాల నుంచి తీశారు. టెస్ట్ చేయటానికి. నిజంగా పిల్ల అల్లాడిపోతది. దేవుడు నిజంగా కనికరించి చాలా త్వరగా స్వస్థపరిచాడు. హ్మ్. చక్కగా దేవుని సన్నిధిలో ఆడుకుంటుంది. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రార్థన ద్వారా స్వస్థతలు కలుగుతాయి. ఇంకా ప్రార్థన ద్వారా ఏమి కలుగుతాయి అని కీర్తనకారుడు మరి దాన్ని కీర్తించాడంటే, మొరపెడితే దేవుడు స్వస్థపరుస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు, తోడై ఉంటాడు, ఏ పరిస్థితి నుండైనా తప్పిస్తాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయుషిచ్చి తృప్తిపరుస్తాడని 91 కీర్తనలో మనం చూస్తాం. 90 కీర్తన మోషే చేసిన ప్రార్థన. 91 కీర్తన ఎవరు రాశారో పైన లేదు కానీ బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం మోషే గారే రాశారు అని వారు భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇందుట్లో ఉన్న మాటలు 15వ వచనం చదువుదాం. ఆ ఎవరైనా సరే మొర పెడితే దేవుడు జవాబిస్తాడు. తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయుస్తో తృప్తిపరుస్తాడు. దేవుడు సిరికి, శ్రేష్టకు, అమూల్యకి, అభిజ్ఞకు కూడా దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చును గాక. ప్రార్థన వల్ల అలా జరుగుతాయి. దావీదు కూడా దేవుడు చేసిన ఉపకారములను మరవనటువంటి వ్యక్తిగా ఉండబట్టి దావీదుకి దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చాడు. సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నము యూదుల విధానంలో నేను ప్రార్థన చేస్తాను, మొరపెడతానని దావీదు పలికాడు. అదేవిధంగా దినమునకు 7 మార్లు స్తుతిస్తాను అని చెప్పిన మాటలు మనం చూస్తాం. కాబట్టి అందుకనే దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొన్నట్టుగా వాక్యములు దావీదే కీర్తించిన విషయాలు మనకు తెలుసు. అబ్రహాముకి ఒక మంచి అలవాటు ఉంది. అదేమిటంటే ఆయన బయలుదేరిన తర్వాత కల్దీల ఊరు మెసపోతేమియా నుంచి బయలుదేరి హారాను మీదుగా వచ్చిన సమయాల్లో ఆయన ఏడకొచ్చిన గుడారం వేసేటప్పుడు ముందుగా దేవునికి బలిపీఠం కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. అది మంచి అలవాటు. 12వ అధ్యాయం ఆదికాండంలో 4వ వచనం చదువుదాం. 8వ వచనం. బేతేలు తూర్పు దిక్కుగా వచ్చి బేతేలు దగ్గర మధ్యన, బేతేలికి ఆయికి మధ్యన గుడారం వేశాడు. అక్కడ బలిపీఠం కట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. బలిపీఠం. తర్వాత 13వ అధ్యాయంలో కూడా 4వ వచనం. మళ్ళీ బయలుదేరి ఇక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. నిజంగా గొప్ప విషయం. కాబట్టే దేవుడు 175 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి ప్రార్థనా పరులు ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఎందుకంటే దేవుడు వారికి ఆయుష్ ఎక్కువ ఇస్తాడని వాక్యము తెలియజేస్తూ ఉంది. 25వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరములు. తండ్రి ఏమి చేస్తాడో కుమారుడు అది చేస్తాడు అన్నట్టుగా ఇస్సాకు కూడా అదే చేసేవాడు. 26వ అధ్యాయం చూద్దామండి. 25వ వచనం. ఎవరు అక్కడ కట్టింది? ఇస్సాకు. అది తల్లిదండ్రులు ప్రార్థన చేసి కూర్చుంటా ఉంటే పిల్లలు ముసుకేసి కూర్చుంటారు కదా. ఇప్పుడు మన అమ్మ సంవత్సరం అల్లిలో చెబుతుంది, చప్పట్లు కొడుతుంది, నన్ను చప్పట్లు కొట్టమంటది. నేను చెప్పటం కాదు, నాకు చెబుతుంది చప్పట్లు కొట్టమని.
ఆ, నాకు చప్పట్లు కొట్టమని చెబుతుంది, అల్లిలో చెబుతుంది. ఆ, మరి వీళ్ళు చేసుకోబట్టే కదా బిడ్డలు ఆ విధంగా చేస్తూ ఉంటారు, క- అనుసరిస్తారు. అందుకనే ఒక మాట చెప్తారు, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తాడో అదే నేర్చుకుంటాడనే వాక్యములో ఉంది. కాబట్టి ఇస్సాకు కాబట్టి నూరంతలుగా ఆశీర్వాదం పొందటమే కాకుండా ఇంకా తండ్రి కన్నా 5 సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు. 180 సంవత్సరాలు. 35వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. 180 సంవత్సరాలు నిజంగా ఈ ప్రార్థనలు, ఈ కృతజ్ఞతలు సిరికి, శ్రేష్టకు, అమూల్యకు, అభిజ్ఞకు దీర్ఘాయుషును కలుగచేయును గాక. దేవుని దీవెన కలిగించును గాక. నిజంగా దేవునికి ప్రార్థన చేయటం ద్వారా, స్తుతించటం ద్వారా మనకి మేలు కలుగుతాయి. మరలా ఇంకొకసారి దేవుని నుంచి పొందుకునే ధన్యత, భాగ్యం కలుగుతుంది. లేకపోతే పొందుకున్న వాటి పట్ల ఏం చేసావమ్మో నువ్వు, మళ్ళీ తగుదునమ్మా ఇంత అడగటానికి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దానికి ఏమ్మా కృతజ్ఞత చెల్లించడం మంచిది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. టైం అయింది.